డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అంగం గట్టిపడదా? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు సెక్షువల్గా ఈ డిఫిషియన్సీ డెవలప్ అవుతుందండి, లోపం ఉంటుంది. ఎందుకు అంటే కొలెస్ట్రాల్ ఏం చేస్తే రక్తనాళాల గోడల్ని గట్టిపడే చేస్తుంది. అంగం గట్టిపడాలంటే ఏం కావాలి? రక్తనాళాలు వ్యాకోచించాలి. రక్తనాళాలు వ్యాకోచించి ఆ రక్తం పురుషాంగంలో దూసుకెళ్ళాలి. సెక్స్ పరమైనటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చినా, సెక్స్ పరం స్పందన కలిగినా సరే పురుషాంగానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు 8 రెట్లు వ్యాకోచించాలి. ఏ టైమ్స్ పెట్టాలంటే రక్తనాళాలు ఎంత వ్యాకోచించాలో చూసుకోవాలి. మామూలు రక్తనాళాలుగా వ్యాకోచించాలి. కానీ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఉంటుందో ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం. ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ రక్తనాళాలు గట్టిపోతాయి. స్పందన ఇచ్చారు, అవి బ్రెయిన్లోంచి వచ్చే స్పందనలు వచ్చాయి, కానీ ఇవి వ్యాకోచించవు, ఇంకా లోపలికి వెళ్ళదు రక్తం. మరి 8 టైమ్స్ రక్తం వెళ్ళాలి కదా, ఏదో కొద్దిగా వెళ్తుంది, దాంతో అంగం గట్టిపడుతుంది. ఏదో కొద్దిగా వెళ్తుంది, కొద్ది మెత్తగా ఉంటుంది, కానీ అంగం గట్టి. అంచేత కొలెస్ట్రాల్ అనేది అంగం గట్టిపడకుండా, స్ట్రాంగ్ అవ్వకుండా మగవాళ్ళల్లో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అంటే కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం సెక్షువల్గా వాళ్ళకి చాలా ఇబ్బంది. అంటే అది కొలెస్ట్రాల్ కావచ్చు, లేదా ట్రైగ్లిసరైడ్ కావచ్చు, ఎల్డిఎల్ కావచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇది ఎల్డిఎల్, తర్వాత ట్రైగ్లిసరైడ్స్, ఇవన్నీ కూడా నష్టం చేసేవి. అంటే వీటిని జాగ్రత్తగా పెరగకుండా చూసి వాకింగ్ చేయడం, ఆ కొలెస్ట్రాల్ దగ్గర మందులు వాడుకోవడం, అది చేసి కొంచెం జాగ్రత్తగా డైట్ విషయం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ చాలా వరకు కోరుకోపోవడం ఉండదు. కానీ అసలు ఆ స్టేజ్ రానివ్వకూడదండి. అసలు మధ్యలో టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. టెస్ట్ చేయించుకుని వస్తుంటే మాత్రం ఏం తేడా వస్తే ముందే జాగ్రత్త పడితే ఆ ప్రాబ్లం రాదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.